హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ కిచెన్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ పచ్చిమిర్చి ఎగ్ కర్రీ. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి ముందుగా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మేము 5 to 6 పచ్చిమిర్చి తీసుకున్నాము, వీటిని చిన్నగా కట్ చేసుకున్నాము. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ముక్కలుగా కోసి పెట్టుకున్నాము. ఉల్లిగడ్డతో పాటు ఒక 4 ఎగ్స్ కూడా తీసుకున్నాము. ముందుగా మనము మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మేము నార్మల్ మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాము. మిక్సీ పట్టేదే కాబట్టి కాస్త పెద్దవైనా పర్వాలేదు. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలతో పాటు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1 టీ స్పూన్ జీలకర్ర. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక రౌండ్ అలా ఉల్లిగడ్డ నలిగింది అనుకున్నాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా వేసాక చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనం మెత్తగా చేసుకోకూడదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కాస్త కోర్స్గానే కాస్త బరకగానే మనము మిక్సీ పట్టుకోవాలి. మరీ సాఫ్ట్గా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము ఇక్కడ 1 to 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. ఇలా ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం ఎగ్ వేసేసుకోవాలి. మనం ఇక్కడ 4 eggs తీసుకున్నాం కాబట్టి 4 eggs ఇలా చక్కగా పలగొట్టుకొని బాండీలో వేసేస్తున్నాము. ఇలా 4 eggs వేసాక వీటిని కాస్త మగ్గనిచ్చి మనం ఎగ్గు పరుటులాగా లేదంటే ఎగ్ని స్కాటర్ చేసినట్టుగా మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎగ్ని అంతా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఎగ్లోని పచ్చివాసన అంతా పోయేదాకా మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా ఎగ్ బుర్జీలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న ఈ ఎగ్ బుర్జీ అంతా కాలిందో లేదో చూసుకొని తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఎగ్ బుర్జీ ట్రాన్స్ఫర్ అయ్యాక అదే బౌల్లో ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర చిటపటలాడాక ఇలా చక్కగా ఆవాలు జీలకర్ర వేగిపోవాలి ఫ్రెండ్స్. ఇలా వేగిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ ఆయిల్లో వేసి ఈ ఆనియన్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ అంతా ఉడికినాక మంచి కలర్ వస్తుంది మనకి. సో ఆ పచ్చివాసన అంతా పోయి ఆనియన్ చక్కగా వాటర్ అన్ని వదిలేసి ఫ్రై అయ్యేదాకా మగ్గించాలి. దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గించి తర్వాత ఓపెన్ ఎయిర్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు వాటర్ అంతా పోతుంది. ఇలా వాటర్ పోయింది అన్న స్టేజ్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో ఎగ్ వేయాలి ఫ్రెండ్స్. ఎగ్ వేసి అసలు అడుగంటకుండా మనం చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఈ వేడి సెగ మీదే ఈ ఎగ్లోకి ఈ ఆనియన్ పేస్ట్లో ఉన్న ఉప్పు కారం అంతా చక్కగా పట్టాలి ఫ్రెండ్స్. సో ఎగ్ వేయగానే ఒకసారి చక్కగా మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఆ ఆనియన్ మసాలా అనేది మొత్తం ఎగ్కి అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకుంటే మనకు వేడి వేడి పచ్చిమిర్చి ఎగ్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఈ కర్రీ మనకి 2 to 3 days వరకు నిల్వ ఉంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అభినవ్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.